ఇక ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన చినాబ్ రైల్వే వంతెన నిర్మాణం దాదాపుగా పూర్తయింది. ఇక ఈ చారిత్రాత్మక వంతెనపై తొలి రైలు ట్రయల్ రన్ను విజయవంతంగా నిర్వహించారు. చినాబ్ వంతెన దాటడంతో పాటు సంగల్టన్ నుంచి రియాసీ వరకు ఓ రైలు ఇంజిన్ను నడిపిన దృశ్యాలతో వీడియోను కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ షేర్ చేశారు. ఇక మరోవైపు చినాబ్ నదిపై నిర్మించిన ఈ రైల్వే బ్రిడ్జ్ మీదుగా రాంబన్ నుంచి రియాసీకి అతి త్వరలో రైలు సర్వీసులు ప్రారంభం కాబోతున్నట్టు ఉత్తర రైల్వే శాఖ వెల్లడించింది. కశ్మీర్ను భారత్లోని మిగతా ప్రాంతాలతో అనుసంధించేందుకు చేపట్టిన ఉధంపూర్, శ్రీనగర్, బారాముల్లా రైల్వే లింక్ ప్రాజెక్టులో భాగంగా చినాబ్ వంతెనను నిర్మించారు. ఇప్పటి వరకు చైనాలోని బెయిపాన్ నదిపై నిర్మించిన 275 మీటర్ల పొడవైన షుభాయ్ రైల్వే వంతెన పేరుతో ఉన్న ప్రపంచ రికార్డును ఇది అధిగమించింది. ప్యారిస్లోని ప్రఖ్యాత ఐఫిల్ టవర్తో పోలిస్తే దీని ఎత్తు 30 మీటర్లు ఎక్కువగా ఉండటం మరో విశేషం. ఇక నదీ గర్భం నుంచి 359 మీటర్ల ఎత్తున ఉన్న ఈ రైల్వే వంతెన పొడవు 1315 మీటర్లు. ఇందులో భాగంగా కొన్ని టెన్నెలను సైతం నిర్మించిన ఈ చారిత్రాత్మక వంతెన ఇకపై జమ్మూ కాశ్మీర్ వెళ్లే పర్యాటకులకు తప్పక చూసి వచ్చే అందాల జాబితాలో చోటు దక్కించుకోబోతుంది.